Hello friends, welcome back to new another vlog video. This is Teja. You are watching Teja Tech channel. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత అయితే కాటేరమ్మ టెంపుల్ బ్లాగ్ తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. చాలా రోజులు అయిపోయింది. ఇకపోతే కంటిన్యూస్గా బ్లాగ్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో మీ సపోర్ట్ అయితే కావాలి. సో ముందుగా వీడియో లైక్ చేసేయండి. మీరు ఏ డేట్న ఈ బ్లాగ్ చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. బ్లాగ్ అంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. బ్లాగ్ ఎంజాయ్ చూసేకైతే ట్రై చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే నేను ఇది లొకేషన్ ఎక్కడో చెప్తా చూడండి. మనకైతే కర్ణాటకలోని బెంగళూరు దగ్గరలో ఉన్న హొస్కోట లొకేషన్ దగ్గరలో అయితే ఈ కాటేరమ్మ టెంపుల్ అయితే వస్తుందన్నమాట. చాలా పవర్ఫుల్ అంట ఇక్కడ అమ్మవారు అయితే. సో ఇక్కడ టెంపుల్ అయితే ఇదైతే స్టార్టింగ్ అనమాట నేను చూపిస్తోంది. ఇకపోతే లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, విగ్రహం అయితే అమ్మవారిది అయితే చాలా పెద్దగా ఉంది. చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ముందు కనుక మీలో ఎవరన్నా ఈ కాటేరమ్మ టెంపుల్కి వచ్చుంటే విజిట్ చేసుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే రీల్స్లో కానీ వీడియోస్లో కానీ యూట్యూబ్స్లో కానీ చూసుకున్నట్లయితే చాలా వైరల్ అయితే అయిందనమాట ఈ కాటేరమ్మ టెంపుల్ అయితే ఒకప్పుడు. ఇకపోతే ఈ విగ్రహం అయితే చూస్తున్నారు కదా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కింద చూడండి, ఇక్కడ కాయిన్స్ అండ్ సో లాక్స్ ఉంటాయి కదా, బీగం. సో ఇక్కడైతే మనకు లాక్ చేసి ఏమైనా కోరికలు ఉంటే కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయని అయితే ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట. ఇక్కడ కాయిన్ మనం ఇక్కడ చూపిస్తున్నా చూడండి. కాయిన్ అనేది మీరు మనసులో ఏదైనా కోరుకొని అక్కడ పేస్ట్ చేస్తే సో అలాగే ఒక 5 to 10 seconds అయితే మీరు స్టిక్ చేసి పట్టుకోవాలన్నమాట. మనం అలాగే అతికించి పట్టుకుంటే సో అది అలాగే నిలబడితే మాత్రం మన కోరికలు అయితే నెరవేరుతాయి ఖచ్చితంగా అన్న ఇక్కడ అందరూ చెప్తున్నారనమాట. అందరి నమ్మకం కూడాను. నేనేం కోరుకున్నాను మాత్రం మీరైతే అడగండి. ఇకపోతే ఈ కాటేరమ్మ టెంపుల్ చూసుకున్నట్లయితే ప్రతి నెల చూసుకున్నట్లయితే వారం వీక్లీ వైజ్ సో ట్రిప్ లాగా కూడా ఇక్కడ జనం అయితే వస్తూనే ఉంటారు. ఎల్లప్పుడూ చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా నిత్యం రద్దీగా అయితే ఉంటుంది అని అయితే ఇక్కడ వాళ్ళు అయితే చెప్పారనమాట. మనమైతే ఇక్కడ చూస్తున్నారు కదా, విగ్రహం కింద అయితే ఉన్నాం అనమాట. విగ్రహం చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. ఇకపోతే చాలామంది చెప్పారు కానీ చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టా రీల్స్లో చూసా కానీ సో అక్కడ నార్మల్గానే ఉంది. ఇక్కడ విజిట్ చేసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి అని అయితే నేనైతే చెప్తాను. అంత అద్భుతంగా అయితే ఉందన్నమాట ఈ ప్లేస్ చూస్తే. ఇకపోతే ఆ విగ్రహం ఒక ఎత్తు అయితే మనకు టెంపుల్ అనేది మరీ సపరేట్ అయితే ఉంటుందన్నమాట. అంటే రియల్గా ఆ కాటేరమ్మ వారు అయితే ఇక్కడ కొలువు తీరారు అనమాట. సో ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడైతే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మొత్తం కూడాను ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం, ఎవరన్నా జాబ్స్ కోసం అయితే ట్రై చేస్తుంటే మాత్రం, ఎవరన్నా ఏదన్నా మద్యపానం ఎవరైనా డ్రింకింగ్ మానేయాలి అనుకున్న వాళ్ళ కోసం మాత్రం, సో ఎవరి కోరికలు ఉంటే మాత్రం అవన్నీ కూడా ఇక్కడ A to Z అయితే స్టిక్ చేశారనమాట. స్టిక్ చేసి మరి సో వాళ్ళైతే కోరికలు కోరుకొని వెళ్తారనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మనం కూడా అయితే ట్రై చేసేసాం. నిజంగా అయితే చెప్తున్నా ఫ్రెండ్స్, ఇక్కడ పూజారులు ఏం చెప్పారంటే ఈ టెంపుల్ చూసుకున్నట్లయితే ఒక చరిత్ర అయితే ఉంది. ఒకప్పటి నుంచి
ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు ఒక్కొక్క కోరికతో అయితే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ సో వాళ్ళ కోరికను ఏదో ఒక రూపంలో ఇక్కడ స్టిక్ చేసి అయితే వెళ్తారంట, అంటే అతికించి. సో అలా వెళ్ళిన తరువాత వాళ్ళకు ఖచ్చితంగా ఒక్క వారంలో వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయి. తీరిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడికైతే వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరిచారు, చెప్పారు అని అయితే ఇక్కడ వాళ్ళైతే చెప్పారనమాట. ఇదైతే నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఇకపోతే ఇక్కడ తాళాల గుర్తులు అయితే చూస్తున్నారు కదా. సో చాలా మందిలో అయితే డౌట్ అయితే ఉండొచ్చు, చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. సో అక్కడ ఉన్న వాళ్ళని అడిగామన్నమాట. తాళాలు కానివ్వండి, ఇక్కడ ముడుపులు చూస్తున్నారు కదా. సో ఇది చూడడానికి అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట. నిజంగా డైరెక్ట్గా లైవ్లో కళ్ళతో చూస్తేనే ఇదైతే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళ కోరికలను చూసుకున్నట్లయితే ఒక ముడుపు రూపంలో కానీ ఒక లాక్స్ ఉంటాయి కదా, ఆ లాక్ కూడా ఒక చరిత్ర అయితే ఉంది అని అయితే చెప్పారు. సో మీకు ఎవరన్నా సో శత్రువులు ఉన్నారో వాళ్ళు ఆ శత్రువులకు సో మీ వరకు రాకూడదు, వాళ్ళని దూరంగానే పెట్టాలి అన్న మీరు కోరుకొని మనసులో ఈ గుడి చుట్టూ సో ప్రదక్షిణలు అయితే చేసి అక్కడ లాక్ అనేది పొందుపరిస్తే మాత్రం సో ఒక్క వారం నుంచి నెల లోపే సో మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది అయితే వస్తుందని ఇక్కడైతే అందరూ చెప్తున్నారనమాట. ఇక్కడ గుడి మధ్యలో చూసుకున్నట్లయితే పెద్ద చెట్టు అయితే ఉందన్నమాట. ఈ చెట్టు చుట్టూనే చూసుకున్నట్లయితే మీరు ఒకసారి అయితే గమనించండి. సో వాళ్ళ కోరికలను బలంగా కోరుకుంటూ ముడుపుల రూపంలో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడైతే కట్టేస్తున్నారు. కట్టిన తర్వాత గుడి చుట్టూ 16 ప్రదక్షిణలు అయితే చేసిన తర్వాత వాళ్ళ ముడుపును తీర్చుకొని మళ్ళీ వెళ్తారనమాట. ఇక్కడైతే చూడండి చాలా అంటే చాలా బాగుంది. ఇది నేనైతే దూరం నుంచి అయితే మొత్తం కూడా షూట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. మామ నువ్వు ఇంకా లైక్ చేయలేదు, ఒక్కసారి అయితే ఈ వ్లాగ్ని అయితే లైక్ చేసి, ఎందుకంటే నేను పెడుతుంది ఈ వీడియోలన్నీ మీకు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంటాయి. సో అలాగే మిమ్మల్ని కూడా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి సందర్శించమని నేనైతే నా ఎక్స్పీరియన్స్ని అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. ఇంకా ఈ కాటారమ్మ టెంపుల్లో చూసుకున్నట్లయితే నిత్యం ప్రతిరోజు అన్నదానం కూడా ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చే భక్తులు దర్శనం చేసుకొని అమ్మవారిని తృప్తిగా సో భోజనం చేసుకొని అయితే వెళ్తూ ఉంటారనమాట. ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వెంటనే ఇంకా ప్రతిరోజు అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే వ్లాగ్స్ కంటిన్యూస్గా అయితే పెడుతూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.